పాంచజన్యం అనే పత్రికలో కుల వ్యవస్థ ఉండాలి, కుల వ్యవస్థ ఉండడం వల్ల బలంగా ఉండడం వల్లనే దేశం బలంగా ఉంది అని రాతలు కూడా వచ్చాయి, ఆర్టికల్స్ స్టోరీస్ లాగా వచ్చాయి. కుల వ్యవస్థ ఉండాలా, కుల వ్యవస్థ వల్లనే మన దేశం ఇంత బలంగా ఉందా? మీ అభిప్రాయం ఏంటి? కుల వ్యవస్థ ఉండటం వల్లనే దేశం అట్టడుగు స్థానంలో ఇరుక్కపోతుంది, ఇంకా అభివృద్ధి పదంలో రావట్లేదు. ప్రపంచ ఆకలి సూచికలో 2022లో 107లో ఉంటే 2023 వచ్చేసరికి 111కు చేరింది. ఆకలిలో, దారిద్ర్యంలో, అట్లాగే మానవ అభివృద్ధి రేటులో, అన్నింటిలో చిన్న చిన్న దేశాల కంటే, శ్రీలంక కంటే, బంగ్లాదేశ్ కంటే వెనుకబడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. జీడిపి కూడా క్రమేపీ తగ్గుముఖం పట్టింది. ఒక దశలో 2014లో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి అధికారం ఇచ్చే నాటికి 9% ఉంది జీడిపి. ఇప్పుడు వీళ్ళు లెక్కలు చెప్పకుండా 5.86% అని చెప్పి చెబుతున్నారు. వీళ్ళ లెక్కలు అంటే జీడిపిని తగ్గించారు. వీళ్ళు వచ్చి కష్టపడి జీడిపిని తగ్గించారు, ఆదాని ఆస్తిని పెంచేటువంటి పని చేశారు. అంటే అది ఒక పార్ట్. కుల వ్యవస్థ వల్లనే దేశం అభివృద్ధి జరిగింది అని చెప్పడానికి ఉన్నటువంటిది ఏం చేశారో చెప్పమని చెప్పేసి నేను కోరుతున్నాను. ఈ దేశంలో ఆధునిక ఆవిష్కరణలలో ఒక్కటన్నా భారతదేశం చేసిందా? మీ యొక్క దాష్టికం వల్ల, మీ యొక్క పాపాల వల్ల ఈ దేశంలో ఒక్క కొత్త ఆవిష్కరణ అయినా చేశారా? లైట్ కనుగొన్నారా? మీరు ఒక కరెంటు బుగ్గను కనుగొన్నారు, ఏం చేశారు? ఒక కొత్త ఆవిష్కరణ చెప్పండి. మీరు చాలా కష్టపడి కనుగొన్న కులం సాటి మనిషిని మనిషిగా చూడనీయలేదు, ఊరికి బయట ఉంచింది, తా మూతికి ముంత కట్టింది, తా వెనక తాటాకు కట్టింది, నువ్వు మనిషివి కాదన్నది, పశువు కంటే నీచంగా చూసింది, ఇంట్లోకి రానియలే, గుళ్ళోకి రానియలే, బల్లోకి రానియలే, చెరువులో నీళ్లు ముంచుకోనియలే, మనిషికినే చూడలేదు కదా నువ్వు. దేనికి, ఎవరికి ఉపయోగపడుతుంది? కుల వ్యవస్థ యొక్క లాభం ఎవరికంటే ఈ దేశంలో మైనారిటీగా ఉన్నటువంటి మెజారిటీ ప్రజల్ని అణిచివేయటానికి, మైనారిటీల యొక్క ప్రయోజనాలు కాపాడడానికి, మెజారిటీ ప్రజల యొక్క ఆర్థిక, సామాజిక అన్ని రకాల సంపదను దోచుకోవటం కోసం కులాన్ని సృష్టించినటువంటి వాళ్ళు కుల వ్యవస్థ కావాలని తప్పనిసరిగా కోరుకుంటారు. సహజమే. కుల వ్యవస్థ వల్లనే ఇది ఉందని చెప్పేసి అందుకనే చాలా మంది నోట్ వచ్చింది. పాంచజన్యం పత్రికలో ఇటీవల రాయక ముందే చిన్నజీఆర్ స్వామి చాలా సందర్భాల్లో చెప్పిండు ఈ విషయాలు. ఎవరి పని వాళ్ళు చేసుకోవాల్సింది. ఆయన కొన్ని పోస్టులు ప్రకటించినప్పుడు కూడా చెప్పాడు, బట్టలు ఉతికే పోస్టులు చాకలకు గివి, పాయకాన్లు గడిగేటువంటి పని మాదిగోళ్ళకు గివి అని చెప్పేసి ఆయన లిస్ట్ జాబితా పెట్టాడు, ఎవరు ఎక్కడ ఉండాలని, గర్భగుడి దగ్గర ఎవరు ఉండాలనేటువంటి అన్ని క్లారిటీగా పెట్టిండు. అంటే ఈ పని వీళ్ళు చేసేటువంటి వాళ్ళు శాశ్వతంగా ఇది ఇట్లనే బతకాలి, ఒక మురికి కాలువ తీసేటువంటి దళితుడు మురికి కాలువలోనే ఉండాలి, వారి పిల్లలు, వారి తరతరాలు, వాడి వృత్తి అది, వాడికి దైవం పెట్టినటువంటి భిక్ష వాడికి అది అనేటువంటి పద్ధతులలో వాళ్ళు చెబుతున్నారు. మనకన్నా ముందున్నదే అభివృద్ధిలో దూసుకుపోయిన అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా కుల వ్యవస్థ ఏం లేదు. అవి ఎట్లా అభివృద్ధి చెందినాయి? కుల వ్యవస్థ అనేటువంటిది అభివృద్ధి చెందకుండా ఉండటం కోసం ఏర్పాటు చేసుకుంది. కుల వ్యవస్థ అనేటువంటిది కొన్ని తరగతులు అభివృద్ధి అయ్యి అనేక మంది అణచివేతకు గురి కావటం కోసం ఏర్పాటు చేసింది. అభివృద్ధి అనేటువంటి స్కోప్ లేదు. అందుకే నేను చెప్పాను, కొత్త ఆవిష్కరణలు చేయలేకపోయింది కుల వ్యవస్థ ఉండటం వల్ల, సాటి మనిషిని మనిషిగా చూడలేకపోయింది కుల వ్యవస్థ ఉండటం వల్ల, తర్వాత దేశం యొక్క ఐక్యతను దెబ్బతీసింది కుల వ్యవస్థ అనేటువంటిది, దేశ సమగ్ర అభివృద్ధికి ఆటంకంగా నిలబడ్డది కుల వ్యవస్థ అనేటువంటిది, ఒక మనిషిని మరొక మనిషి చంపేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది కుల వ్యవస్థ అనేటువంటిది. ఇట్లాంటి అనేక అవరోధాల్ని సృష్టించింది కుల వ్యవస్థ, అభివృద్ధిని సృష్టించింది. కులం ద్వారా అభివృద్ధి అయినటువంటి ఒక అంశం చెప్పమనండి చూద్దాం. ఒక్కటి లేదు. ఈ దేశము ఇంత స్థిరంగా ఉండటానికి ఇదే కారణం అని చెప్పేసానంటే, మీరు ఆధిపత్యం చేయడానికి, మీరు మానసిక చట్టాలు చేయడానికి, మిగతా వాళ్ళంతా మీ పాదాల కింద నలిగిపోవటానికి చేసినటువంటిది ఇది ఎట్లా అభివృద్ధి అవుతుంది? అభివృద్ధి అంటే ఆర్థికంగా మెజారిటీ ప్రజలకి భూములు వచ్చినాయి ఆ కుల వ్యవస్థ ఉండటం వల్ల. అభివృద్ధి అంటే ఈ దేశంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ఏమన్నా పెరిగినాయా? ఈ దేశంలో అందరికీ పని వచ్చిందా? ఈ దేశంలో మెజారిటీ ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందుతుందా? వీటి వల్ల ఏమొచ్చిందో చెప్పమని చెప్పేసి కోరుతున్నాను కదా. అది రాలేదు కదా. అది రానప్పుడు ఇది ఎట్లా అభివృద్ధి అయినట్టు అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. అందుకని బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క మూల సిద్ధాంతంలోనే కుల వ్యవస్థ చాలా గొప్పది అనేటువంటి దానితో ఉన్నది కాబట్టి వాళ్ళు దాన్ని ప్రోత్సహిస్తారు, దాన్ని అమలు చేస్తారు. అది సహజమైనటువంటి ప్రక్రియ. అందుకే ఇక్కడ చాలా ముఖ్యమైన కాంట్రడిక్షన్ ఏంటంటే, కుల వ్యవస్థను బలపరచాలి, లోతుపరచాలి, స్థిరపరచాలి అనేటువంటిది ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క లక్ష్యం. వాళ్ళ లక్ష్యం ఆ కుల వ్యవస్థ ఉంటేనే
బ్రాహ్మణీయ వర్గాలు మనువాద శక్తుల యొక్క భావజాలం పెరుగుతుంది. వాళ్ళ స్థానాలు పదిలంగా ఉంటాయి 10 కాలాల పాటు. కానీ కుల వ్యవస్థ ఈ దేశంలో నాశనం కాకుండా ఉంటే, ఎంతకాలం ఉంటే అంతకాలం మెజారిటీ ప్రజలు అనగదొక్కబడి ఉంటారు. మెజారిటీ ప్రజలకు భూమి రాదు, మెజారిటీ ప్రజలకు చదువు రాదు, మెజారిటీ ప్రజలకు ఉద్యోగ అవకాశాలు రావు, మెజారిటీ ప్రజలకు సంపదలో, పరిశ్రమల్లో, అన్నింటిలలో అవకాశాలు దొరికేటువంటి పరిస్థితి ఉండదు. అందుకనే కులం సమూలంగా నిర్మూలించబడాలి. కులం లేని దేశాలు మాత్రమే అభివృద్ధి ముందుకు పోతున్నాయి. కులంతో ఉన్నటువంటి దేశాలు కుల పట్టింపుల దగ్గర, మత పట్టింపుల దగ్గర ఇక్కడే ఆగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల వాళ్ళ సిద్ధాంతం వాళ్ళు రైట్ గానే చెప్పుకున్నారు. వాళ్ళ లైన్ అది. ఆర్ఎస్ఎస్ బీజేపీ లైన్ ఏంటంటే, బ్రాహ్మణీయ వర్గాల ప్రయోజనాల కోసం కుల వ్యవస్థ ఉండాలి కాబట్టి, మీరందరూ మా కోసమే వెట్టి చేయడానికి పుట్టారు కాబట్టి ఇది ఇట్లనే ఉండటం మంచిది అనేటువంటిది వాళ్ళ పాంచజన్యంలో వాళ్ళ లైన్ ప్రకారంగా రాశారు. కానీ కుల వ్యవస్థ ఉండటం వల్ల మెజారిటీ ప్రజలకి ఎంత నష్టం జరుగుతుందో ఈ ప్రజలందరూ ఆలోచించుకొని ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క నిజస్వరూపం ఏంటో ఆర్టికల్ ద్వారానైనా ఈ బలహీన వర్గాల్లో ఉన్న ఇంటెలెక్చువాలిటీ, యువతరం, విద్యావంతులు, మేధావులు ఆలోచించాల్సిన అవసరం ఉంది అనేటువంటిది నేను చెప్తాను.